హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? క్రిస్మస్ వస్తుంది కదా. మా చిన్న అబ్బాయి సీక్రెట్ సాంటా అంట. అందుకు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోవాలని చెప్పి మా అందరినీ బయటకు తీసుకెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఫోరం మాల్లోకి ఎంటర్ అయ్యాము. ఫోరం మాల్కి వచ్చాక ఊరుకొని ఉండం కదా, ట్రెండ్స్కి అయితే వెళ్ళాం. అలా ట్రెండ్స్లో అలా తిరుగుతూ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది 50% డిస్కౌంట్ అని. సో వెరీ గుడ్, బయటకు వచ్చినందుకు మంచి అడ్వాంటేజ్ అయిందనిపించింది. ఆ కిషన్ కోసం వచ్చి నేను తీసుకున్నాను డ్రెస్సెస్. సో చూడండి వాడు ఎలా వెయిట్ చేస్తున్నాడో వాడు గిఫ్ట్ కొనుక్కోవడం కోసం. వాడిని కూల్ చేయడం కోసం ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళిద్దరూ నాకు చెప్పకుండా మొహిటోస్ తెచ్చుకుని తాగుతున్నారు. సో నాకు కోపం వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరూ నాకు ఆఫర్ చేస్తున్నారు అక్కడ. కిషన్ అయితే తను కొనాలనుకున్న గిఫ్ట్ మర్చిపోయాడు. ఇంకా నేనే చెప్పాను అనమాట, కిషన్ రేపు వచ్చి కొందాంరా అని చెప్పాను. నా గిఫ్ట్ కొనుక్కుండా వెళ్ళిపోతున్నాం మనం అన్నాడు. రేపు కంపల్సరీ వచ్చి కొందామని చెప్పాను. నువ్వు రావద్దులేమో మేము వెళ్ళి కొనుక్కుంటాం అన్నాడు లాస్ట్కి. ఎందుకు అలా అన్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.